హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్. ఈ రోజు నేను మీతో చెప్పాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే, చాలా మంది లోపల లైంగిక సామర్థ్యం చాలా తక్కువ వయసులోనే తగ్గిపోతుంది అని కంప్లైంట్స్ ఒకటి బాగా ఎక్కువగా వింటూ ఉంటాం మనం. అంటే వాళ్ళకి పెళ్ళయి ఒక 10-12 ఏళ్ళు అవుతుంది, 2-3 పిల్లలు ఉండుంటారు, ఆ తర్వాత వాళ్ళ ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ ఉంటారు. కానీ గతంలో లాగా అంగం గట్టిపడట్లేదు, లేకపోతే అంగం గట్టిపడినా సరే సెక్స్ చేసేటప్పుడు ఎక్కువసేపు సెక్స్లో ఉండలేకపోతున్నాం అనే ఒక రకమైన బలహీనత లాగా ఉండటం అనేది ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. దీనికి కారణాలు ఏంటి అనుకున్నప్పుడు చాలా మంది దీనికి సంబంధించి వైద్యం చేస్తూ ఉంటారు, వైద్యం చేయించుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు బయట మందులు కొనుక్కొని వేసుకుంటూ ఉంటారు. ఒక రకమైన వయాగ్రా అని, సిల్డెనాఫిల్ అని, టెడలాఫిల్ అని మందులు కూడా వేసుకుంటూ ఉంటారు. నేను చెప్పబోయే ఒక కొత్త విషయం ఏంటంటే, మీలో ఎవరన్నా కానీ కొలెస్ట్రాల్కి సంబంధించిన మందులు కనుక వాడుతుంటే, ఈ కొలెస్ట్రాల్కి సంబంధించిన మందుల వలన మీ యొక్క సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, వినండి. కొలెస్ట్రాల్ తగ్గించే మందుల ప్రభావంతో మీ శరీరంలో జరిగే కొన్ని రకాలైన హార్మోన్ మార్పుల వలన మీ యొక్క సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకని చెప్పి కొలెస్ట్రాల్కి మందులు వాడకుండా కుదురుతుందా అంటే అది కూడా కుదరదు. సో మీకులో ఎవరికన్నా సరే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి దానికోసం మందులు వాడుతున్న పరిస్థితిలో కనుక మీరు ఉంటే, కొలెస్ట్రాల్కి సంబంధించిన లాభము, కొలెస్ట్రాల్ తగ్గించుకున్నప్పుడు జరిగే లాభాలు, అలాగే సెక్స్ సామర్థ్యం తగ్గిపోకుండా దాని వల్ల జరిగే నష్టాన్ని అరగటానికి ఎలా చేయాలనే దానికి అది చాలా ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్కి పెట్టే మందులు, వాటికి సంబంధించిన రేషనాలిటీ, డోసెస్, అడ్జస్ట్మెంట్స్, దానికి సపోర్టింగ్గా సెక్స్ పరమైన డ్యామేజ్ జరగకుండా, హార్మోనల్ డ్యామేజ్ జరగకుండా ఏం చేయాలి ఏంటి అనేది చాలా పెద్ద టాపిక్ కాబోతుంది. ఇప్పటికే మా హాస్పిటల్కి వస్తున్న చాలా మంది పేషెంట్లలో ఈ విషయాన్ని, ఎందుకంటే వాళ్ళు చాలా మంది తిరుగుతున్నారు, మేము మందులు వాడుతున్నామండి సెక్స్కి సంబంధించి, అయినా సరే మాకు ఎంత ఫలితం కనిపించట్లేదు అంటే, సింపుల్గా వాళ్ళలో మేము కొన్ని రకాలైన ఇలాంటి సమస్యలు కనిపెట్టి వీళ్ళు వాడుతున్న మందుల్లోనూ, లేకపోతే ఇంకా కొన్ని వేరే మందులు కూడా ఉంటాయి, కొన్ని రకాల బీపీ మందులు ఉంటాయి, కొన్ని వేరే జబ్బులకు వాడే మందులు ఉంటాయి, వాటి వలన కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. సో అన్నిసార్లు కూడా అన్ని మందులు అన్ని రకాలుగాను లాభాన్ని చేకూరుస్తాయి అనుకోకండి. కానీ అంత మాత్రాన మందులు వాడటం తప్పు కూడా కాదు. ఆ వాడేటప్పుడు ఒక లాభంతో ఇంకొక నష్టం జరగకుండా ఎలా వాడాలి అనేదే ముఖ్యమైన విషయం ఇక్కడ. సో మీలో ఎవరన్నా సరే కొన్ని రకాల మందులు వాడటం ద్వారా, పర్టికులర్గా కొలెస్ట్రాల్ తగ్గించుకునే మందులు వాడటం ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని కోల్పోయారేమో, మీకు అట్లాంటి అనుమానం ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. అలా గనక ఉంటే డాక్టర్ లెనిన్ రెడ్డి గోల్డ్ హాస్పిటల్ తప్పకుండా మీకు పరిష్కారం చూపించగలదు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.